నమస్తే, నేను మీ మధు. ప్రస్తుత కాలంలో మహిళలు చేస్తున్న అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు. ప్రపంచం డెవలప్ అవ్వడం పక్కన పెడితే ఇటువంటి విషయాల్లో మహిళలు ఇంకా డెవలప్ అవుతున్నారని అంటున్నారు. ఒకవైపు ప్రియుడి మోజులో పడి మహిళలు కట్టుకున్న భర్తనే కలతేరుస్తున్నారు. కానీ ఇప్పుడు ఆస్తి కోసం కూడా భర్తను కలతేరుస్తున్నారు మహిళలు. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లోని బోడుప్పల్లో ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. పూర్ణిమ అనే ఒక మహిళ తన భర్తను కేవలం ఆస్తి కోసమే చంపినట్టు తాను ఒప్పుకోవడం అయితే జరిగింది. సో అసలు ఎందుకు పూర్ణిమ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడింది, తనకి ఎవరెవరు సహాయం చేశారు, పూర్ణిమ ఎలా బయటపడింది అనే విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ కదా. సో చూసుకుంటే రోజు రోజుకి మహిళలు చేస్తున్న అరాచకాలు అయితే పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లోని ఆస్తి కోసం పూర్ణిమ తన భర్తనే చంపేసింది. అసలు ఆవిడ ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది, అసలు ఎలా బయటపడాయి నిజాలన్నీ? ఈ సంఘటన పూర్ణిమ ఈ సంపూర్ణ మహిళ అయితే కాదని చెప్పొచ్చు. ఇప్పుడు మనం సరే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆమె నేరస్తురాలు అని అనలేము, నిందితురాలు అని చెప్పొచ్చు. సరే, అందుతున్న సమాచారం ఈ ఎఫ్ఐఆర్ కథనం ప్రకారం ఏం జరిగిందో చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది దారుణంగా ఈ రోజులు ఎంత మారిపోయాయంటే, మీరు అన్నట్లు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని కోరుకున్నాం, రాణించాలి. కానీ అన్ని రంగాలంటే ఇట్లా క్రైమ్ రంగంలో కూడా రాణించాలనుకోవడం అనేది ఇక దానికి ఏ విధంగా సంకేతం, ఏ విధంగా అర్థం ఇవ్వాలో మనకైతే అర్థం కావట్లేదు. ఈ సంఘటనలు, వరుస సంఘటనలు ఈ మధ్యకాలం చూస్తున్నాం. ఒక స్త్రీ గృహిణి భార్య వేరే రిలేషన్ కోసం, వేరే అవసరాల కోసం కట్టుకున్న నమ్మి ఉన్నటువంటి భర్తను అమాయకంగా చంపడం, చంపిన హత్య నుంచి బయటపడటానికి, హత్యను దాయడానికి సహజ మరణాలను ఇంకా రకరకాల డ్రామా ఆడే తత్వాలు దాన్ని చూస్తే ఒకసారి భయం అవుతుంది. చాలామంది అంటుంటారు, చూస్తాం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, పెళ్ళి అంటేనే భయం అవుతుందిరా బాబు, ఎప్పుడు చంపుతారన్న భయం అవుతుంది, పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది అన్నటువంటి ధోరణిలోకి తయారైనామంటే మరి ఈ సమాజం ఎట్టిపోతుందో కూడా మనకు సేపు ఆలోచించాలి. నిజంగా స్త్రీ అన్ని రంగాల్లో రాణించాలి, ఆమెకు ఆర్థిక స్వాతంత్రం కావాలి, ఆమె ఏవైతే కోరుకుంటుందో, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను అయితే కోరుకుంటుందో దాన్ని మనం స్వాగతించాలి. ఒకవేళ ఆమెకు ఈ కట్టుకున్న భర్తతోటి సుఖం లేదనో, మంచి లైఫ్ లేదనో, కంఫర్ట్ లేదనో, లేదా నాన్ సింక్ అని అనుకున్నప్పుడు తప్పేం లేదు. అతన్ని వదిలి చట్ట ప్రకారం ఫెసిలిటీ ఉంది, చట్టంలో విడాకులు అనే ఫెసిలిటీ ఉంది. విడాకులు అనే ఫెసిలిటీ ఉన్నప్పుడు అది వాడుకొని విడాకులు ఇచ్చేసి తనకు నచ్చిన జీవితంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని వదిలేసి తాను నేరం చేస్తే, హత్య చేస్తే దాగి ఉంటుంది అనుకోవడం అమాయకత్వం. ముఖ్యంగా ఏంటంటే క్షణికావేశంలో చేసే విధానాలు కొన్ని ఉంటాయి, పథకం ప్రకారం చేసినప్పుడు క్రైమ్ కొన్ని ఉంటాయి. క్షణికావేశంలో చేస్తే మాట్లాడుతూ కోపంతో కొడితేనో తగులుతేనో చనిపోవడం అనేది క్షణికావేశం, అనాలోచితంగా జరిగే పని. కానీ ఒక పథకం ప్రకారం ముందే డిసైడ్ చేయడం అనేది చట్టరీత్యా పెద్ద నేరంగా పరిగణిస్తే దానికి ఇంకా 9 నెలల జైలు శిక్ష కూడా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ నిన్న పూర్ణిమ విషయంలో చూసుకుంటే బోడుప్పుల్లో జరిగిన సంఘటన, అశోక్ అనే అతను ప్రైవేటు కాలేజీలో చిన్న జాబ్ ఏదో చేస్తుంటాడు. ఆమె ఏదో ప్లేయింగ్ స్కూల్ ఏదో సొంతంగా నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఏదైతేనా సరే ఆమెకు ఇప్పుడు మనకున్నటువంటి ఎఫ్ఐఆర్ పోలీసుల కథనం ప్రకారం ఆమెకి మెరిటల్ ఇంకొక రిలేషన్ ఉన్నట్టుగాను చెప్తా ఉన్నారు. ఈ విషయం ఆమె పోలీసు ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నట్టు కూడా చెప్తున్నారు. తాను సాయంత్రం పూట రాగానే పథకం ప్రకారమే హత్య చేశారు. కానీ ఇంత జాగ్రత్తగా, ఇంత తెలివిగా పూర్ణిమ అనే ఆమె ఎంత జాగ్రత్తగా చేసింది అంటే, అది యాదృచ్ఛికంగా ఆయన ఏదో బాత్రూంలో గుండెపోటు వచ్చి మరణించాడని, గుండెపోటు వస్తే అప్పటికే ఎంత డ్రామా చూడండి, అప్పటికప్పుడు సీరియస్గా ఏదో అంబులెన్స్ పిలిచినట్టు, హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు గుండెపోటు వచ్చిందని చెప్పడం. బట్ నీకు కొత్తగా వచ్చివన్నీ ఆ పోలీసులకు కానీ ఆ హాస్పిటల్ వాళ్ళకి కథలేంటో అవి చూశారు కాబట్టి ఆ అశోక్ అనే వచ్చినటువంటి డెడ్ బాడీగా వచ్చినటువంటి అతన్ని చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, హార్ట్ అటాక్ అంటే ఒంటి మీద గాయాలు ఉండవు. వాళ్ళకి సస్పెక్టెడ్ చేసేసి వెంటనే పోలీసులకు చెప్పేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రాగానే అర్థమైపోయింది, సస్పెక్టెడ్ ఏంటంటే గాయాలు ఉన్నాయి, గాయాలు ఉన్నప్పుడు మాకు అనుమానం ఉంది, వాళ్ళు చెప్తున్నారు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా డాక్టర్లకు ఉంటుంది, హాస్పిటల్ యాజమాన్యానికి ఉంటుంది అని చెప్పారు. పోలీసులు వచ్చిన తర్వాత అనుమానం వచ్చేసరికి అర్థమైపోయింది. ప్రాథమికంగా ఫస్ట్ ఏం చేశారు, దీన్ని హత్యగా అని హార్ట్ అటాక్ అయితే చెప్తూ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వీళ్ళే సస్పెక్టెడ్ అర్థమైపోయింది. మన లోకల్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది కదా ఏం జరిగిందో. ఆలోపు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు కదా. గతంలో ఇతనికి ఈ అమ్మాయికిను ఇంకొక వ్యక్తితో ఉన్న రిలేషను,
ఆ వ్యక్తి అనేవాడు మళ్ళీ ఈ భర్తకు ఇక్కడ అశోక్ అనేవాడిని మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రిలేషన్ ఉన్న విషయం అర్థమైపోయి గొడవలు కూడా జరిగాయి. గొడవలు అయిన తర్వాత అలా పద్ధతి మార్చుకొని వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా మళ్ళీ అతను వాళ్ళ ఇంటి దగ్గర కనిపించడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు స్టార్ట్ కాగానే ఇది ఇంత ఉంటే కంటిన్యూ అయితే ప్రాబ్లం అనుకున్నారేమో. ఇంట్లోకి రాగానే తలుపు చాటుగా ఉండేసి ఒకేసారి భార్య అతను రిలేషన్ ఉన్న అతను ఇంకో పాపం బూక్య అనే అతను ఫ్రెండ్ వాడి జీవితం ఖరాబ్ అయింది వీళ్ళ మధ్యలో. ఈ ట్రయాంగిల్లో వాడు బలయ్యేవాడు, వాడు జైలుకి వెళ్ళాడు, వాడు చెప్పకూడదు తినిపోతున్నాడు ఇప్పుడు. సో ముగ్గురు కలిసి అటాక్ చేసి దాడి చేసి ఏమెరగినట్టు హార్ట్ అటాక్ నుంచి తీసుకుపోయి చెప్పి హాస్పిటల్ జాయిన్ చేయడం, పోలీసులు రావడం. ఇంకా చూసిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు. తమదైన శైలిలో ఎట్లాగో విచారణ చేస్తారు కాబట్టి ఉన్న విషయాలని చెప్పేసింది. దాంతోపాటు మరి ఏంటి అంటే ఆయన ఆస్తి మొత్తం నేను తీసేసుకొని తను నచ్చిన జీవితంకి వెళ్ళిపోవాలనుకుంది. కానీ అదే విడాకులు ఇచ్చేస్తే అయిపోయేది ఉండే కదా. సో ఆ విషయం లేట్గా తెలుసుకుంటే లేట్గా అర్థమవుతుంది. 50%, 30% ఇమీడియట్లీ రాదు. కానీ ఈరోజు అసలు ఉన్న ఆస్తి కూడా రాదుగా ఇప్పుడు. సో నేరస్తురాల ఆమె చంపలేదని తేలిందాక ఆస్తి వారసత్వం అయితే ఎట్లాగ ఇయ్యరు. సో ఏం జరుగుతుందో మరి లైఫ్ నెక్స్ట్ అది కోర్టులో తేలాల్సిన అవసరం. ఏమైనా ఇట్లాంటి సంఘటన వరుసగా జరుగుతుంది. మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఒకటి 2 రకాలైనట్టు చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేరం ఎప్పుడు చేసినా బయటపడుతుంది. దీని అన్నిటికన్నా నేరం చూసినా అంటే చట్టం చూసినా చూడకున్నా ఇవన్నీ చూడకున్నా దేవుడైన వాడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకోపోలేము. సో కాబట్టి నేరం ఎప్పుడు దాగుంటుంది అనుకోవడం, క్షణికావేశాలను ఇట్లా నేరం చేసే వాళ్ళని నేర్చుకోవాల్సింది అంటే తప్పు చేయకుండా ఉంటే నేరంలోకి వెళ్ళిపో. ఆమె ఎప్పుడైతే ఉన్న జీవితాన్ని సర్దుబాటు చేసుకోకుండా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్మెంట్ కాకుండా అధిక ఖర్చులకు అధిక సుఖాలకు ఎప్పుడైతే ఆలోచన చేసిందో దాంట్లోంచే తప్పు జరిగింది. తప్పులో నుంచి నేరంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్తుంది. అంటే 3 నెలలు 6 నెలలు 15 రోజులు 20 రోజులు జైల్లో ఉంటుంది. జైలుకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? భర్త లేడు, భర్త ఇంటి వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి రానియరు, భర్త ఇంటి వారు ఇంటికి రారు. జైలు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అవి పొట్టింటికి వెళ్ళి తీసుకుపోతారా? వాళ్ళు మర్డర్ చేసిన కూతుర్ని తీసుకెళ్తే వాళ్ళకి తల వంపులు. సో ఇవన్నీ తెలియకుండా ఇట్లా చేసేసి వాళ్ళ జీవితాలు ఆగం చూసుకుంటే ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా ఇంకా రిపీట్ అవుతున్నప్పుడు మనం బాధపడాల్సి. ఎందుకు సార్ ఇలా రిపీట్ అవుతున్నాయి? ఇన్ని జరుగుతున్నాయి, ఆఖరికి వాళ్ళు దొరికిపోతున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, సొసైటీని ఫేస్ చేయలేకపోతున్నారు, అయినా ఇవి తగ్గడం లేదు, పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకని అలా? ఇది ఏంటంటే అత్యాశ, మనుషుల్లో ఉన్నట్టు మార్పు లేకపోవడం, లేదా తాత్కాలికంగా ఆవేశపడతాం కానీ తర్వాత మర్చిపోతాం. ఇక్కడ కాదు, మనం గతం బహుశా 7-8 సంవత్సరాల క్రితంలో భర్త ఫేస్లో ఇంకో అతను పెట్టి ఫేస్ మార్పిడి చేసి ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి నేరం కానీ చూసినాం. యాసిడ్ దాడి జరిగితే ఎన్కౌంటర్లు చేసిన యాసిడ్ దాడులు ఆగట్లేవు. రేపులు జరిగితే రేపు చేసినామని ఎన్కౌంటర్ చేసిన ఆగట్లేవు. ఇట్లా క్రైమ్ జరిగితే వాళ్ళ జీవితాలు ఆగమవుతుందని తెలిసినా కూడా మారట్లేరు. ఇవన్నిటికీ ఏంటంటే తాత్కాలికంగా మర్చిపోయి తన సుఖం తన కంఫర్ట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, సమాజం గురించి కానీ అంటే వాళ్ళ మతంలో ఉన్నప్పుడు వాళ్ళ మత విశ్వాసాలు ఏ మతం కూడా చెప్పదు ఇట్లాంటి ఇల్లీగల్ పెట్టుకోవాలని కానీ ఇట్లాంటి చంపడాలు కానీ ఏ మతంలో కూడా చంపడం పాపం కాదని ఏ మతం చెప్పాలి. అంటే వాళ్ళ మతాలను నమ్మినా కూడా ధర్మశాస్త్రాలను పట్టించుకుంటలేరు, భారతీయ చట్టాలను పట్టించుకుంటలేరు, కేవలం వాళ్ళ సుఖం కోసమే ఆలోచిస్తున్నారు. ప్లస్ వాటి వల్ల వాళ్ళ వివేకవంతులు అనుకుంటున్నారు కూడా అజ్ఞానంగా ఈ తప్పులు చేస్తున్నారు. జైలు జీవితాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిల మీద దాడులు జరిగేవి సార్, వాళ్ళ కట్టిన వేధింపులని, అంతేకాకుండా ప్రియుడు అంటే వేరే ప్రేయసి కోసం భార్యని చంపడం, ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు అమ్మాయిల మీద జరిగేవి. ఇప్పుడు ఇది డెవలప్ అనుకోవాలా, అసలు ఏం అనుకోవాలి సార్? ఇలాంటి నివారించాలంటే ఏం చేయాలి సార్? వాస్తవానికి ఏంటంటే మీరు అన్నట్టు అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా వరకట్నం నిన్నగాక మొన్న వరకట్నం 35 లక్షలు ఇచ్చినా కూడా లవ్ మ్యారేజ్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వాటితో పాటు ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. వీటికి మీడియాలో ప్రాధాన్యత ఇవ్వట్లేరేమో, కానీ ఈ నేరాలు జరుగుతున్నా ఆ నేరం జరుగుతున్నా ఈ నేరంలో అంటే ఈ తరహా అక్రమ సంబంధాలతో భర్తలను చంపడమైనటువంటి నేరం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. క్రైమ్ ఆఫ్ రేటింగ్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా నేరం, ఏ నేరమైనా నేరమే. బట్ ఏదైనా సరే ఎవరైనా సరే ఏ పురుషుడు చేసినా వారు చేసినా వాళ్ళకి నచ్చినప్పుడు ఆ కపుల్ అయితే స్పౌజు భారత చట్టాల ప్రకారం మంచి వ్యవస్థ ఉంది. చట్టాలు కూడా విడాకులకు ఛాయిస్ ఇచ్చింది. ఇంకా ధర్మశాస్త్రాలు పుస్తకాల్లో విడాకులు ఛాయిస్ లేదు కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు విడాకులు తీసుకోండి, సపరేట్ హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేరం చేస్తూ ఉన్న జీవితం పోతుంది, నేర జీవితం పోతుంది. ఒకసారి ప్రిజన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక లోన్స్ కూడా రావు, జాబులు రావు, సమాజంలో రానియరు, పుట్టింటి వాళ్ళు రానియరు, తల్లిగారు వాళ్ళు రానియరు, ఎవరూ రానియరు. సో లైఫ్ అజ్ఞానంతో వీళ్ళంతా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు. కనీసం ఈ మాటలు విన్న తర్వాత అయినా ఇటువంటివి ఆగడాలు ఆగుతాయో లేదో వెయిట్ చేసి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.